नमस्ते, वेलकम टू रिफ्लेक्शन भारत। నేను మీ అమోఘ్ దేశపతి। अंडमान एक ऐसी धरती है जहां पानी, प्रकृति, पर्यावरण, पुरुषार्थ, पराक्रम, परंपरा, पर्यटन, प्रबोधन और प्रेरणा सब कुछ है। 72,000 కోట్ల భారీ ప్రాజెక్ట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్। ఈ మార్గం ఇండియన్ ఓషన్ ని సౌత్ చైనా సీతో కలుపుతుంది। భారతదేశానికి ఇది స్ట్రాటజిక్, ఎకనామిక్, మిలిటరీ। అదానీ గ్రూప్ చైనాకు పోటీగా, కానీ దేశాభివృద్ధికి, దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ ప్రాజెక్టును పర్యావరణవేత్తలు, ఎన్జిఓస్, ప్రశాంత్ భూషణ్ వంటి వారు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు। గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ బేసిక్గా భారత ప్రభుత్వం 2021లో 72,000 కోట్ల భారీ ప్రాజెక్టును అండమాన్ నికోబార్ దీవులలో ప్రారంభించింది। ఈ ప్రాజెక్ట్ పేరు గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్। అవును, ఈ ప్రాజెక్ట్ భారతదేశానికి చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే రాహుల్ గాంధీ దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు। జోక్స్ పార్ట్ నిజం చెప్తా, ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవులు అనేవి స్ట్రాటజికల్ ఏరియా। ఈ దీవులు మలక్కా జలసంధికి చాలా దగ్గరగా ఉన్నాయి। ఒకటి ద మలక్కా స్ట్రైట్। మలక్కా జలసంధి అంటే ఏందో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం। ఇది మలేషియాలోని మలయా ద్వీపకల్పం మరియు ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం మధ్య ఉన్న ఒక సన్నని సముద్ర మార్గం। దీని పొడవు 930 కిలోమీటర్లు, వెడల్పు కొన్ని ప్రాంతాల్లో 61 కిలోమీటర్ల వరకు కూడా తగ్గిపోతుంటుంది। ఈ మార్గం ఇండియన్ ఓషన్ ని సౌత్ చైనా సీతో కలుపుతుంది। ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గాల్లో ఒకటి। ఇక్కడి గుండా ప్రధానంగా ఆయిల్ మరియు వాణిజ్య సరుకులు ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి। ప్రపంచ సముద్ర ఆయిల్ రవాణాలో 4వ వంతు ఈ మార్గం గుండా పోతుంది। చైనా ఆయిల్ దిగుమతుల్లో 80% ఈ మార్గం పైన ఆధారపడి ఉన్నాయి। భారతదేశం అంతర్జాతీయ వ్యాపారంలో 80 నుంచి 90% వరకు ఈ మార్గం గుండా జరుగుతూ ఉంటుంది। అందువల్ల దీన్ని అంతర్జాతీయ షిప్పింగ్ చోక్ పాయింట్ అని చాలా మంది పిలుస్తూ ఉంటారు। ఒకసారి ఈ మార్గం ఆగిపోతే ప్రపంచ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింటది। భారతదేశానికి ఇది స్ట్రాటజిక్, ఎకనామిక్, మిలిటరీ పరంగా కూడా చాలా కీలకం। ఇటీవల సానుకూల పరిణామం ఏంటంటే మలక్కా జలసంధి భద్రతలో సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ నావికా దళాలు ఉంటాయి। కానీ తాజాగా సింగపూర్ భారత్ను కూడా ఈ జట్టులో చేర్చింది। ఎందుకో తెలుసా? అది తెలుసుకోవాలంటే అసలు భారతదేశానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవసరం ఎందుకు వచ్చిందో తెలవాలి। వై దిస్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ। భారతదేశానికి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి। ఒకటోది చైనా విస్తరణ। చైనా ఆఫ్రికాలోని జిబోటి, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాల్లో వ్యూహాత్మక పోర్టులు నిర్మిస్తూ ఆధిపత్యం చాటుకుంటున్నారు। దీనికి ప్రతిగా భారత్ ఈ ప్రాంతంలో భారీ షిప్యార్డ్, విమానాశ్రయం, సర్వేలెన్స్ సిస్టమ్స్ ఏర్పరుస్తున్నది। రెండోది కమర్షియల్ డెవలప్మెంట్। ఇక్కడ ఇంటర్నేషనల్ షిప్పింగ్ టెర్మినల్ ఏర్పాటవుతున్నది। అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం వల్ల మన దేశం సింగపూర్, శ్రీలంకలపై ఆధారపడాల్సినటువంటి అవసరం చాలా మట్టుకు తగ్గుతుంది। ఈ ప్రాజెక్ట్ 2022లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రారంభమై ANIIDC అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం జరుగుతున్నది। ది గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో చెప్పిన 5 నిర్మాణాలు ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్। ఇది 18 నుంచి 20 మీటర్ల సముద్ర లోతుగా నిర్మిస్తారు, ఎందుకంటే భారీ కంటైనర్ షిప్ దిగేందుకు అనుకూలంగా ఉంటుంది। ఈ టెర్మినల్ మొత్తం సామర్థ్యం 16 మిలియన్లు TEUs। గ్రేట్ నికోబార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ GNIA 4,000 ప్రయాణికుల సామర్థ్యం గల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్। ఎనర్జీ ప్రాజెక్టులు 16,610 హెక్టార్లలో 450 MVA సామర్థ్యం గల గ్యాస్, సోలార్ పవర్ ప్లాంట్, సర్వేలెన్స్ సిస్టమ్, ఆధునిక పట్టణాలు, మొత్తంగా 3.5 లక్షల జనాభాతో 2 ఆధునిక నగరాలు నిర్మించబడతాయి। చూసారా, మోదీ చెప్పిన 2047 నాకు ఇక్కడే కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది। కానీ దేశాభివృద్ధికి, దేశ భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ ప్రాజెక్టును మన దురదృష్టవశాత్తు వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు। మీకు తెలిసిందేగా ఎవరుంటారు ఇంకా? కాంగ్రెస్ పార్టీ, పర్యావరణవేత్తలు, ఎన్జిఓస్, ప్రశాంత్ భూషణ్ వంటి వారు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు। కారణం ఆదివాసుల హక్కులు, పర్యావరణ నష్టం।
అయితే మొత్తం అండమాన్ నికోబార్ జనాభా 37,000 మాత్రమే. గ్రేట్ నికోబార్ ద్వీపం 900 చదరపు కిలోమీటర్లు. ఇందులో సుమారు 1,500 మంది ఆదివాసులు. నికోబార్ తెగ 12 నుంచి 1300 మంది మరియు అరుదైన షోంపెన్ తెగ 200 మంది మాత్రమే నివసిస్తున్నారు. ప్రభుత్వం వినియోగించే భూమి కేవలం 130 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మిగతా భూభాగం వారికి మిగిలిపోతుంది. ఈ విషయాల్లో కాంగ్రెస్ మళ్ళీ పప్పులో కాలేసింది. అసలు వాళ్ళకి కావాల్సిందేంటి? ముఖ్యంగా వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పొలిటికల్ ఎజెండా ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పినట్టుగానే చైనా ఇప్పటికే దశాబ్దాలుగా వ్యూహాత్మక పోర్టులు నిర్మిస్తూ ఆధిపత్యం చూపిస్తున్నది. కానీ భారతదేశం 60 ఏళ్ల పాటు వెనుకబడిపోయింది. కాంగ్రెస్ పాలనలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. మనం అందరం ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం. ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించగానే వ్యతిరేకత మొదలైంది. సోనియా గాంధీ ద హింద్ పత్రికలో దీని వ్యతిరేకంగా ఎడిటోరియల్ రాయగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సోషల్ మీడియాతో పంచుకున్నారు వాటిని. వెంటనే ప్రశాంత్ భూషణ్ ఇతర ప్రతిపక్ష గుంపులు దీన్ని ప్రచారం చేస్తున్నారు. అదానీ గ్రూప్స్ చైనాకు పోటీగా శ్రీలంక, ఇజ్రాయెల్లో పోర్టులు నిర్మిస్తున్నది. ఇది భారత సముద్ర రవాణా రంగానికి భవిష్యత్తులో యుద్ధ సమయాల్లో కూడా ఉపయోగకరం. దీనికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును కూడా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నదని మనం అనుకోవచ్చు. భారతదేశం వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా, రక్షణ పరంగా బలపడేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం. ఇది కేవలం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది భారత భవిష్యత్తు కోసం అవసరమైన వ్యూహాత్మక పెట్టుబడి. ఇదే 2047 విశ్వగురు భారత్ మనం అందరం అనుకుంటున్నాం కదా, దానికి ఆధారం. నార్మల్గా ఒక విషయం చెప్తాను నేను, ఈ పర్యావరణవేత్తలకు కానీ కొంతమందికి ఖచ్చితంగా దేశం అనేటటువంటిది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు ఒక 70 సంవత్సరాల క్రితం కావచ్చు, 100 సంవత్సరాల క్రితం కావచ్చు, 200 సంవత్సరాల క్రితం కావచ్చు, 500 సంవత్సరాల క్రితం కావచ్చు, 1000 సంవత్సరాల క్రితం కావచ్చు, భారతదేశంలో విపరీతమైనటువంటి సంపద ఉన్నది. మామూలు సంపద లేదు. పర్యావరణం కూడా చాలా అద్భుతంగా ఉన్నది. వాతావరణానికి ఎటువంటి ఢోకా లేదు. కానీ మన దేశం విదేశీయుల కబంధ హస్తాల్లో ఉన్నది. ఆ రోజు మనం సంతోషంగా ఉన్నామా? సంతోషంగా ఉండగలుగుతామా? వేరే దేశం వారు వచ్చి మన దేశాన్ని ఆక్రమించి మనల్ని బానిసలుగా చూస్తే ఎంత అద్భుతమైనటువంటి పర్యావరణం ఉన్నప్పటికీ ఈ దేశంలో పుట్టినటువంటి జనాలు సంతోషంగా ఉండగలుగుతారా? ఈ దేశం ఎవరి చేతుల్లో ఉండాలి? ప్రియారిటీ మనం ఆలోచించాలి కదా. బేసిక్ కామన్ సెన్స్ కదా. మనకు రక్షణ శాఖ అవసరం లేదు నాయన, పర్యావరణం బాగుంటే చాలు అనుకుంటున్నారు. పర్యావరణం ఎంత బాగున్నా రక్షణ శాఖ మన చేతుల నుంచి వెళ్ళిపోతే, రక్షణ మనకు లేకపోతే, విదేశీయులు మన దేశంపైకి దండెత్తి వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకుంటే అక్కడ ఉండేటటువంటి ఎవరికి ఇబ్బంది అవుతుంది? ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుందని మీరు అనుకున్నటువంటి పర్యావరణానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాడు ఛేదన చేస్తాడు అక్కడ. అరే దేశం ముఖ్యం, పర్యావరణం ఖచ్చితంగా ముఖ్యమే, నేను కాదు అంటలేను. కానీ పర్యావరణము, దేశము రెండు పక్కన పెడితే దేశ రక్షణ ముఖ్యం, ఆ తర్వాతనే పర్యావరణ కానీ ఇంకేదైనా కానీ. దేశ రక్షణ ఒకసారి మిస్ అయింది అంటే ఏమున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు. నేను చెప్పినట్టుగా మీరు ఓర్రి ఒక 1000 సంవత్సరాలు ఇంకా ఓర్రి, ఈ దేశంలో ఎంత అద్భుతమైనటువంటి సంపద ఉండే. ఓన్లీ పర్యావరణమే కాదు, డబ్బు కూడా విపరీతంగా ఉండే. మన జీడిపీలు ఎట్లుంటుండే అప్పుడు, బంగారం ఎట్లుంటుండే, వజ్రాలు ఇట్లా వచ్చి అమ్ముస్తుండే అని చెప్పేసి మనం వింటా ఉన్నాం కదా, చూస్తూ ఉన్నాం కదా వార్తలను. అప్పుడు ఎట్లుండే అని, ఏం లాభం ఉన్నది దాంట్లో? ఏం లాభం ఉండే? వేరేటోడు వచ్చి మన మీద అజమాయిషీ చేస్తున్నప్పుడు. సో కొంచెం సోచాయించుర్రి. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను తాకట్టు పెట్టకుర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్.